హరి ఓం. పాఠము 59 వేదాంత విజ్ఞానము. దేవి భాగవత ఆవిర్భావము, శ్రీదేవి మహాత్మ్యము. ధర్మార్థ కామ మోక్షములను కలిగించు త్రికూట 3 ఖండములు గల పంచదశి మంత్రాధిష్టాన దేవత శ్రీదేవి. యంత్రము శ్రీచక్రము. పరమాత్మ సాక్షిభూతుడు, నిష్క్రియుడు, నిరాకారుడు, నిర్గుణుడు. నిష్క్రియత్వము నుండి క్రియాత్మక శక్తి ఉద్భవించదు. నిరాకారము నుండి సాకారము ఉద్భవించదు. నిర్గుణత్వము నుండి సగుణ జగత్తు ఉద్భవించదు. కావున సమస్త సృష్టికి కారణభూతమైనది పరాశక్తి. పరమేశ్వర సంకల్పం లేనిదే పరాశక్తి క్రియాశక్తిగా రూపొందలేదు. కానీ సకల చరాచర సృష్టికి కారణభూతమైనది పరాశక్తి అని నిశ్చయించడమైనది. ఆమె కారణము, కారణము నుండియే కార్యజగత్తు ఆవిర్భవించినది. ఆవిడ ప్రకృతి, జగము వికృతి. అందువలన పరాశక్తిని చిక్శక్తి చేతనారూప, జడశక్తి జడాత్మిక అనియు, ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అనియు లలితా సహస్రనామంలో చెప్పబడింది. జగత్తు అవ్యక్తమైన మాయ నుండి ఉద్భవించినది. మాయా బీజరూపము. జగత్తు చెట్టు. ఆ విత్తు నుండి ఈ చెట్టు పుట్టింది. అంటే విత్తనము పైన, చెట్టు క్రిందకు ఉన్నట్టు గోచరమగును. ఇది ఒక ఉదాత్తమైన ఊహ. బీజము అంటే మాయ ఊర్ధ్వంగా ఉంది. దాని మీద ఉంచి వచ్చిన చెట్టు శాఖోపశాఖలన్నీ కింద వైపున అధో ఉన్నాయి. అందుకనే ఊర్ధ్వమూలం అధశాఖం అంటారు భగవద్గీతలో. ఊర్ధ్వంలో సృష్టికర్త్రి మాయ ఉంది. కింద శాఖలు త్రిగుణములు, త్రిమూర్తులు, ముగురమ్మలు, 3 లోకాలు, అష్టవసువులు, ఏకాదశి రుద్రులు, 12 ఆదిత్యులు, ఇలా ఇతరమైన వారు. అలాగే ఊర్ధ్వంలో బీజంలో మాయ, కింద ప్రజాపతి, ఇంద్రుడు, ఋషులు, దేవతలు, దానవులు, మానవులు, అచరములు, చరములు, పశువులు, పక్షులు, ఇట్లా ఇతరములన్నవి. ఇవి శాఖోపశాఖలుగా కింద వైపు ఉన్నాయి. బీజం మాత్రము పైన ఉంది. అంటే తిప్పివేసిన మహావృక్షంలాగా కనపడుతుంది. ఇది ఉదాత్తమైన భావన. ఈ విధమైన చరాచర సృష్టికి మూలకారణమైన పరాశక్తి సమస్త లోకాలను సృష్టించి, పోషించి, మరలా తన యందు లీనము చేసుకొనగల సర్వశక్తి సమన్వయ శక్తి ఆ పరమేశ్వరి. అందువలనే ఆమెను సృష్టికర్త్రి బ్రహ్మరూప, విష్ణుమాయా విలాసిని, సంహారిణి రుద్రరూప అని నామముతో చెప్పబడింది. ఆమె నుండియే బ్రహ్మ, విష్ణు, రుద్రులు ఉదయించినారు. ఆమె నుండియే ఆ 3 శక్తులు సరస్వతి, లక్ష్మి, గౌరీలు ఉదయించినారు. లలితా సహస్రనామంలో ఒక నామము చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత. అంటే దేవకార్యము కొరకు పరాశక్తి చిత్ అనే అగ్నికుండము నుండి ఉద్భవించినది. తనతో 3 అండములను తెచ్చినది. వాని తెరచి చూడగా వాని యందు ఒక్కొక్క దానిలో 2 మూర్తుల చొప్పున ఉదయించినారు. ఆ 2 ఒకే అండము నుండి ఉదయించినారు. కావున సోదరుడు, సోదరి అయినారు. మొదటి అండము నుండి బ్రహ్మ, లక్ష్మి వీరిరువురు ఏకోదరులు. రెండవ అండము నుండి విష్ణువు, గౌరి వీరు ఏకోదరులు. 3వ అండము నుండి రుద్రుడు, సరస్వతి వీరు ఏకోదరులు. లక్ష్మిని విష్ణువునకు, గౌరిని రుద్రునకు, సరస్వతిని బ్రహ్మకును ఇచ్చి వారి భాగస్వాములుగాను, వారి శక్తి స్వరూపులుగాను అనుగ్రహించింది పరమేశ్వరి.
స్వస్తి.